Hi guys, welcome to Mr. Telugu YouTube channel. So guys, ఈ వీడియోలో మనం Lenovo 100 వైర్లెస్ మౌస్ అండ్ కీబోర్డ్ అన్బాక్సింగ్ చేద్దాం. సో నేనైతే ఇది అమెజాన్ నుండి ఆర్డర్ చేశాను. కాస్ట్ వచ్చేసరికి 1500. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఈ ప్రోడక్ట్ యొక్క లింక్, Lenovo 100 వైర్లెస్ మౌస్ అండ్ కీబోర్డ్. సో ఈ ప్రోడక్ట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు కొనాలనుకుంటే కొనవచ్చు ఆ లింక్ యూజ్ చేసి. సో మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ కాస్ట్ అనేది మెన్షన్ చేసి ఉంది. సో 999 ఉంది ఇక్కడైతే కాస్ట్. సో కాకపోతే మీకు అమెజాన్లో 1500కే మీకు వస్తుంది ఈ కీబోర్డ్ అండ్ మౌస్. సో ఇంకా అన్బాక్సింగ్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేస్తే మనకి డైరెక్ట్గా మౌస్ అండ్ కీబోర్డ్ ఉంది. సో రెండిటికి కలిపి ఒకటే బాక్స్ ఇచ్చారు. సో మనకి కీబోర్డ్ని బయటకు తీద్దాం. సో ఇక్కడైతే మనకి కొంచెం మెటీరియల్ అనేది ఇచ్చారు. సో కీబోర్డ్ అండ్ మౌస్కి సంబంధించి కొంచెం పేపర్ వర్క్ అయితే ఉంది, ఇన్స్ట్రక్షన్స్ టైప్ లాంటిది. అండ్ మనకి మౌస్ అండ్ మనకి బాక్స్లో మౌస్ అండ్ కీబోర్డ్తో పాటు మనకి ఒక AAA బ్యాటరీ అండ్ AA బ్యాటరీ USB అడాప్టర్ని ఇచ్చారు. సో మనకి ఈ AAA బ్యాటరీ వచ్చేసి మనకి కీబోర్డ్కి అనేది సెట్ చేయాలి. అండ్ AA బ్యాటరీ వచ్చేసి సో AA బ్యాటరీ అనేది పెద్ద సైజులో ఉంటుంది. సో ఈ AA బ్యాటరీ వచ్చేసి మనకి మౌస్కి అనేది ఫిక్స్ చేయాలి. సో అడాప్టర్ వచ్చేసి ఒకటే ఉంటుంది రెండింటికి. సో ఈ అడాప్టర్ అనేది మనకి CPUకి బ్యాక్ సైడ్ కానీ సో ఫ్రంట్ సైడ్ కానీ CPUకి మనకి USB టైప్ ఉంటుంది కదా. సో USB పోర్ట్లో మనకి ఈ USB అడాప్టర్ని ఫిక్స్ చేయాలి మనం. సో మనకి ఇప్పుడు బ్యాటరీస్ ఇన్సర్ట్ చేసి చూద్దాం. సో ఈ AAA బ్యాటరీ వచ్చేసి కీబోర్డ్కి ఇన్సర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి AA బ్యాటరీ వచ్చేసి మౌస్కి ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి మౌస్లో ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది. సో బ్యాటరీని ఇన్సర్ట్ చేసిన తర్వాత సో ఈ ఆన్ బటన్ని ఆన్ చేయాలి. సో ఆన్ చేసినప్పుడే వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు కంప్యూటర్ ఆఫ్లో ఉన్న అంటే మీకు ల్యాప్టాప్కి కానీ కంప్యూటర్కి కానీ దేనికి యూజ్ చేస్తున్నా మీరు యూజ్ చేయకుండా ఉన్నప్పుడు మీరు ఈ మౌస్లో ఉన్న బటన్ ఆఫ్ చేయాలి. సో ఆఫ్ చేసి ఉంచితే మీకు బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది. లేదా మీకు ఆన్లో ఉంచారంటే మీకు బ్యాటరీ అనేది వర్క్ అయిపోతుంది. సో మీరు ప్రతిసారి మీరు యూజ్ చేస్తే ప్రతిసారి ఆన్లో ఉందో లేదో చూసుకోవాలి. సో ఇలా ఆన్ ప్రెస్ చేయగానే మీకు లైట్ అనేది బ్లింక్ అవుతుంది రెడ్ కలర్లో. సో ఇంకా మనకి మౌస్ అండ్ కీబోర్డ్ గురించి వచ్చేసరికి సో ఫస్ట్ ఇంప్రెషన్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో మనకి మొత్తం బ్లాక్ కలరే. సో రెండు బ్లాక్ కలరే ఉంటుంది. మౌస్ వచ్చేసరికి చేతిలో చిన్నగా ఉంటుంది. సో అండ్ మనకి ఈ కీబోర్డ్ వచ్చేసరికి మనకి తిన్నగా అంటే మనకి ఎక్కువ సైజ్ ఏమి ఉండదు. కీస్ కూడా చాలా బాగుంది. మనకి యూజ్ చేస్తున్నప్పుడు ఎలాంటి కీస్ స్ట్రక్ అవ్వడం కానీ కీస్ ఏమన్నా హార్డ్గా ఏమి అనిపించడం చాలా సింపుల్గా ఉన్నాయి. ప్రెస్సింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది కీస్ వచ్చేసరికి. అండ్ మనకి మౌస్లో కూడా మన బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి షైనింగ్ టైప్లో ఉంది, అంటే షైన్ అవుతూ ఉంటుంది మనకి మౌస్ కూడా. అయితే మౌస్ ఒకటే మనకి చాలా చిన్నగా ఉంటుంది, అంటే మనకి హ్యాండ్ తోటి ఆపరేట్ చేస్తున్నప్పుడు మనకి మౌస్ అనేది చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇది గైస్ ఓవరాల్గా మనకి Lenovo వైర్లెస్ మౌస్ అండ్ కీబోర్డ్. సో ఇది వచ్చేసరికి Lenovo 100 వైర్లెస్ మౌస్ అండ్ కీబోర్డ్ ఇది. సో ఇది మీరు కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసి మీరు అమెజాన్ నుండి పర్చేస్ చేయొచ్చు. సో ఇది గైస్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో దిస్ ఇస్ Rayudu signing off. Have a next one. Take care.